అందరికీ నమస్కారం. వివాహ శుభకార్యముల ప్రకటనలు మరియు పుట్టినరోజు నామకరణ మహోత్సవ ప్రకటనలు చేయబడును. అదేవిధంగా ఉద్యోగ వ్యాపార రాజకీయ ప్రకటనలు చేయబడును. ప్రకటనలు కావలసిన వారు మన మన్యం 2021@gmail.com ఈమెయిల్ ద్వారా మమ్మల్ని సంప్రదించగలరు. మన మనీ న్యూస్కి స్వాగతం. అందరికీ నమస్కారం. ముందుగా వార్తలకు స్వాగతం. అల్లూరి సీతారామరాజు జిల్లాలో డోలి మూతలు తప్పడం లేదు. స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ ఏజెన్సీ కొన్ని ప్రాంతాల్లో కనీస రోడ్డు సౌకర్యాలు లేవు. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో వాహనాలు కూడా వెళ్లడానికి వీలుండదు. దీంతో ఆదివాసీ గిరిజనులు మహిళలను డెలివరీ సమయంలో డోలీలతో ఆసుపత్రుల్లో తరలిస్తున్నారు. ఆ సమయంలో ఆ మహిళ ప్రాణం పోయినా పట్టించుకునే నాదుడే ఉండడు. ఇలాంటి ఘటన ఓ గ్రామంలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి స్థానికులు ఇచ్చిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా మూలపేట పంచాయతీలో గల జాజులబంద గ్రామానికి చెందిన మరి కావ్య ఇటీవల అనారోగ్యానికి గురైంది. 3 రోజులుగా ఆమె అనారోగ్యంతో బాధపడుతుండగా కుటుంబీకులు కంగారు పడ్డారు. వాహనం మీద ఎక్కించుకుని హాస్పిటల్కి తీసుకెళ్దామన్నా కూడా మా గ్రామంలో సరైన రోడ్డు సౌకర్యం లేదని వారు తమ ఆవేదన వెలిబుచ్చారు. బుధవారం ఆమెకు తీవ్రంగా కడుపు నొప్పి విపరీతమైన కావడంతో కుటుంబ సభ్యులు సాహసం చేశారు. 6 కిలోమీటర్లు కావ్యను మోసుకుంటూ రోల్గుంట మండలం ఆర్ల గ్రామానికి తీసుకెళ్లి అక్కడి నుండి ఆటోలో బుచ్చంపేట PHCకి తీసుకెళ్లారు. ఇప్పుడు అంబులెన్స్ ఫోన్ చేశాము. ఇప్పుడు జాజులబంద నుండి అర్ల వరకు 6 కిలోమీటర్ల దూరానికి మోసుకొని వెళ్తున్నాము. దయచేసి ప్రభుత్వం అధికారులు గమనించవలసినదిగా కోరుతున్నామండి. సార్, మాది జాజులబంద గ్రామము. మాది కొండపైన ఉన్న గ్రామము. జాజులబంద గ్రామం నుండి అర్ల గ్రామం వరకు 6 కిలోమీటర్ల దూరం. నా భార్య గత 4 రోజుల నుండి ఆవేశ కడుపు నొప్పితో బాధపడుతుంది. ప్రభుత్వ అధికారులకు ఫోన్ చేసినా అందుబాటులో లేరు. మా బ్రతుకులు చావు బ్రతుకుల మీద కొట్టిమిట్టాడుతున్న పరిస్థితిలో మన మన్యం వార్తా విశేషాలను వీక్షించేందుకు మన మన్యం న్యూస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో కావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.